సహజ మార్గం ఇలా చెప్తుంది. నిజానికి భగవంతుడు నిరాకారుడు కాదు, సాకారుడు కాదు, రెంటికి అతీతుడు. దేవుడు ఏదో ఒక ప్రత్యేక మతంలోనో లేక ఒక తెగలోనో ఇమిడి లేడు. కొన్ని విధానాలకు, క్రియలకు మాత్రమే పరిమితం కాడు. కేవలం ధార్మిక గ్రంథాల నుండి అతనిని కనుగొనటం అసాధ్యం. ఆయనను మనం హృదయంలోనే వెతికి కనుగొనాలి. మతం మనిషిని మోక్ష పదానికి తయారు చేసే ప్రాథమిక దశ మాత్రమే. మత పరిసమాప్తియే ఆధ్యాత్మికతకు ఆరంభం. ఆధ్యాత్మికతకు వీడ్కోలు సత్యతత్వానికి నాంది. సత్యతత్వం యొక్క అంతమే పరమానంద స్థితి. పరమానంద స్థితిని కూడా దాటితే ఇక గమ్యానికి చేరినట్లే.